రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అశ్లేష నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా పొందగలరో తెలుసుకుందాం. అశ్లేష నక్షత్రం, ఈ నక్షత్రానికి అధిదేవతలు సర్పాలు. ఇది సర్పదోషం కల నక్షత్రం. వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణ శత్రుఘ్నులు ఈ నక్షత్రంలో జన్మించారు. దేవతలు కూడా ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి సర్పాలను వశపరుచుకొని వారి వలన సుఖాలను పొందారని శాస్త్రాల్లో చెప్తారు. ఇది రాక్షస గణానికి చెందింది జంతువు పిల్లి. వీరి దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది. వీరు ఇతరులను చెడు దృష్టితో చూస్తే ప్రభావితులవుతారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారి దృష్టి నుంచి రక్షణ పొందుటకు పూర్వకాలంలో ఇంటి ముందు వెదురు చెట్లను పెంచేవారు. వెదురు చెట్లకు క్రూర దృష్టులను మరియు శబ్దాలను నివారించే శక్తి కలదని అంటారు. వీరు బయటకు కాస్త కటువుగా కనపడతారు. సానుభూతి చూపించినట్లు కనపడినా ఎవరి మీద అటువంటిది ఉండదు. వీరు నమ్మిన వారు కూడా సాధారణంగా వ్యసనపరులు, జూదరులు, దొంగ వ్యాపారులై ఉంటారు. పేద, గొప్ప, మంచి, చెడు తారతమ్యాలు అంతగా పాటించరు. పనులు నెరవేర్చుకున్నటకు ఎవరితోనైనా కలిసిపోతారు. ఆపదలో అవసరాలు ఉన్నవారికన్నా ఏ అవసరాలు లేని వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. బంధువుల వల్ల, అతి పరిచయం ఉన్న స్నేహితుల వల్ల మోసాలుంటాయి. ప్రాణం మీదికి వచ్చిన సందర్భాల్లో దైవం పంపించిన వ్యక్తుల వలన సహాయం లభిస్తుంది. ఇంకా ఆర్ట్స్, కామర్స్ శాఖల్లో రాణింపు ఉంటుంది. అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు కొన్ని రకాల రెమెడీస్ పాటించడం వలన వారు విశేషంగా ధన సంపాదన కానీ, కొన్ని దుష్టుల నుంచి తప్పించుకోవడం కానీ జరుగుతుంది. అటువంటి రెమెడీస్ ఏవంటే, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మంగళవారం, శుక్రవారం కర్పూరాన్ని దానం చేయండి. అందువలన అకారణ కలహాలు తగ్గుతాయి. ఆర్థిక బాధలు మరీ ఎక్కువగా ఉంటే బృహస్పతి మంగళకర శ్లోకాన్ని అనునిత్యం పఠించడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. రెమెడీలకే రారాజు అనదగినటువంటి శ్రీ చక్రరాజమును పూజా మందిరంలో ప్రతిష్ఠించి పూజ చేయండి. నిత్యము పాలు నివేదించినా కూడా పర్వాలేదు. చిన్న పాము బొమ్మను సీసంతో తయారు చేయించి చెరువులో కానీ, నదిలో కానీ, బావిలో కానీ పారేయండి. ఇంకా దుంపజాతి ఆహారాలను దానంగా ఇవ్వండి. మీకు సమీపంలో గల కొత్త జల వనరులను ఎవరైనా ప్రారంభిస్తే అది మొదలు కాకముందు, అంటే నుయ్యి కానీ, బోరు బావి కానీ, కొళ్ళాయి కానీ, మీరు వెళ్ళి కొబ్బరికాయను కొట్టిరండి. కేవలం మీ జాతక బలం వల్ల చనిపోయిన మీ తల్లిగారికి ఆత్మ శాంతిస్తుంది. ఇంకా కొద్దిగా బియ్యాన్ని చిన్న మూటగా తెల్లని వస్త్రంలో కట్టి ప్రవహించే నీటిలో పారేసి రావాలి. 7 రోజులు ఇలా చేయడం వలన అశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి రాహు సంబంధ దోషాలు నివారించబడతాయి. దుంపజాతులను బ్రాహ్మణులకు దానమీయటం వలన కూడా నివారణ జరుగును. పాము ఆకారాన్ని సీసంతో చేయించి నదిలో కానీ, చెరువులో కానీ వేయటం వలన కూడా కొన్ని శాంతులు జరుగుతాయి. బుధునకు అధిష్టాన దేవత గణపతి. ఈ దేవుని సింధూరం గరికలతో ఆరాధించి లడ్డు నైవేద్యంగా పెట్టుట వలన నివారణ పొందవచ్చు. 6 వత్తుల దీపం నేతితో ఉత్తర దిక్కుగా పెట్టి బుధస్తోత్రం చేయటం వలన త్వరగా ప్రసన్నులు అవుతారు. ప్రతి నెల అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వలన కూడా బుధుని అనుగ్రహం నుంచి మనం పొందవచ్చు. మూలికాధారణ: ఉత్తరేణి వేరును బుధవారం నాడు కానీ, లేదా బుధహోరాలో కానీ, రేవతి నక్షత్ర దినాల్లో కానీ తీసుకొచ్చి పచ్చరంగు దారంలో కట్టి బుధగ్రహ ఆరాధన చేసి ధరించడం వలన కొన్ని నివారణ అవుతాయి.